ఈ సమయంలో ఒక సంగతిని మనం ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ బైబిల్ తరగతులు దేని కొరకు అనేది మనం ఆలోచించగలిగితే, దేవునికి ఒక ఆలోచన ఉంది. ఏంటి దేవుని యొక్క ఆలోచన అని మనం చూడగలిగితే ప్రియులారా, మనుషులంతా రక్షణ పొందాలి. ఎంతమంది రక్షణ పొందాలని దేవుడు ఆలోచిస్తున్నాడు? మనుషులంతా రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారందరూ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం సంపాదించాలి. ఇది ఎవరి ఉద్దేశమై ఉంది? ఎవరి ఆలోచన ఇది? దేవుని ఆలోచన. కనుకనే మనం ఒక ఆదివారం మాత్రమే కాకుండా మరొక క్లాసును మనం పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది మనుషులు కల్పించిందో కాదు. రెండవది సేవకులు లబ్ధి కొరకో లేకపోతే సంఘం మెప్పు కొరకు కాదండి. బైబిల్ తరగతులు రక్షణ పొందాలి ప్రతి మనిషి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సత్యమును గుర్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలనే తపనతోనే దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క పాఠాలు నేర్పేటటువంటి పాఠశాలలో ఈ బైబిల్ తరగతులు అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. కనుక తల్లవంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం నేర్చుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవా మా తండ్రి, గడిచినటువంటి కాలమంతా మీ ప్రేమ చేత ఆదరించి మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరొక నూతనమైన సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టినందుకు మీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, బైబిల్ తరగతిలో మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవటానికి గ్రహించటానికి తగినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ తరగతి ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమ చేత ఆదరించి మమ్మల్ని అందరినీ కూడా దీవించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది లోకాన్ని బట్టో మన వ్యక్తిగత జీవితాలను బట్టో ముందుకు కొనసాగకూడదనేది బైబిల్ యొక్క ఉద్దేశమై ఉంది. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం ఒకసారి తీయండి. ఒక ప్రాముఖ్యమైన మాటను చదువుకుందాం. అక్కడ అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం వచనము కూడా 6. తీయండి ఒకసారి. అంటే ఒక విశ్వాస యొక్క భక్తి భావజాలం ఎలా ఉండాలో సంఘానికి చెబుతున్నాడు. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తం. జాగ్రత్తగా ఇక్కడ 2 విషయాలు మీరు అబ్జర్వేషన్ చేయాలి. మొదటి మాట ఏం చెబుతున్నాడంటే క్రీస్తు దాసులమని ఎరగాలి. రెండవది దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించాలి. ఒకటి ఎవరికి దాసులవ్వాలి, రెండవది ఎవరి చిత్తాన్ని గైకొనాలి, నెరవేర్చాలి అని ఈ పత్రికలో పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తూ ఉన్నారు. అని అంటే ఒకటి క్రీస్తుకు దాసులై ఉండాలి, రెండవది తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగిన వారై ఉండాలి, నెరవేర్చేవారై ఉండాలి. ఈ ప్రాముఖ్యమైన 2 మాటలు మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోగలిగితే మరొక్క పదాన్ని మీకు చూపించేసి టైటిల్ మీకు ఇస్తాను నేను. జాగ్రత్తగా మీరు వినాలి. ఇది క్లాస్గా మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మత్తయి సువార్త దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ప్రియులారా, జాగ్రత్తగా చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును
పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించెను. అంటే ప్రభువా ప్రభువా అని ప్రభువుని పిలిస్తే పరలోకం ఎవ్వడికి రాదు. అర్థమవుతుందండి? పరలోకం వెళ్ళాలంటే పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని ఎవడైతే నెరవేరుస్తాడో వాడికి మాత్రమే పరలోకం ఉంది. అది బోధించేవారు కావచ్చు, వినేవారు కావచ్చు. ఈ పాయింట్ జాగ్రత్తగా మీరు ఎలాగ పెట్టుకొని లూకాసు వార్త దగ్గరికి వెళ్దాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త అల్లరి చేయొద్దు తల్లి, జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాలు చెప్తాను, ఎక్కువసేపు చెప్పను. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. ప్రభు అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ 3 విషయాలు మీకు చూపించాను నేను. ఈ 3 విషయాలలో మనకు అర్థమైంది ఏంటంటే, ప్రభువును అనుసరించేవాడు తండ్రి చిత్తాన్ని ఏం చేయాలి? జరిగించాలి. అర్థమవుతుందండి? ప్రభువును అనుసరించేవాడు ఎవరి చిత్తాన్ని అనుసరించాలి? దేవుని చిత్తాన్ని అనుసరించాలి. దేవుని చిత్తాన్ని అనుసరించాలంటే డైరెక్ట్ దేవుడు మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదు. మరి ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనం ఎరిగి దేవుని చిత్తాన్ని మనం జరిగించాలంటే ఏ ప్రభువునైతే ప్రభువా ప్రభు అని మనం పిలుస్తున్నామో ఆ ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం ప్రవర్తించాలి క్రైస్తవులుగా. అవునా కాదా? ఇంతవరకు క్లారిటీగా ఉందా? ఒకసారి గలతీయుల రాసిన దగ్గరికి వెళ్ళండి. ఎందుకు చూపిస్తున్నానంటే నేటి సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పట్టు లేనటువంటి బోధలో, అవగాహన లేనటువంటి, జ్ఞానం లేనటువంటి బోధలో నేటి సమాజంలో జరుగుతున్న అవన్నీ మీరు తెలుసుకోవడం కోసం ఇంతటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను నేను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు మనం క్రైస్తవులను పిలువబడాలంటే ఖచ్చితంగా క్రీస్తులో బాప్తీసం పొందాలి. జాగ్రత్తగా మీరు వినాలి. క్రీస్తులో బాప్తీసం పొందాలి. ఇప్పుడు క్రీస్తులో బాప్తీసం పొంది మనం క్రైస్తవులమని పిలువబడాలంటే జాగ్రత్తగా వినాలి తల్లి మీరు. క్రీస్తులో బాప్తీసం పొంది క్రైస్తవులము అని మనం పిలువబడాలంటే బాప్తీసం క్రియ జరగటం కొరకు చేయవలసినటువంటి పనేంటి, మనం అనుసరించవలసినటువంటి పనేంటి అని మనం ఆలోచించగలిగితే అసలు ఫస్ట్ మనం అనుసరించాలంటే అనుకరించేవాడు మనకు కావాలి. ఇప్పుడు మనం వినాలంటే చెప్పేవాడు అవసరమా కాదా? ఇప్పుడు మనం తినాలంటే వడ్డిచ్చేవాడు అవసరమా కాదా? అంతేనా? ఇప్పుడు మనం వినాలంటే ఎవరు కావాలి? చెప్పేవాడు కావాలి. ఇప్పుడు బాప్తీసం పొందాలంటే బాప్తీసం ఎలా పొందాలో, ఎందుకు పొందాలో చెప్పేవాడు కావాలా వద్దా? అలా చెప్పే ఒక టీంని తయారు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. తయారు చేసి సమాజంలోకి పంపిస్తూ ఒక మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడో దీన్ని చదవటానికి ముందు టైటిల్ తీసుకుందాం. యేసుక్రీస్తును అభిమానించేవారుగా ఉన్నారా, అనుసరించేవారుగా ఉన్నారా? జాగ్రత్తగా వినండి పాయింట్. యేసుక్రీస్తు వారును అభిమానించేవారుగా ఉన్నారా, అనుసరించేవారుగా ఉన్నారా? ఈ 2 పదాలు మీరు జాగ్రత్తగా వినాలి. అభిమానం వేరు, అనుసరించడం వేరు. అభిమానించేవాడు ఏం చేస్తాడంటే కేవలం పెదవులతో మాత్రమే పలుకుతాడు. అవునా కదా? అభిమానించేవాడు ఏం చేస్తాడు? పెదవులతో మాత్రమే పలుకుతాడు. మరి అనుసరించేవాడు ఏం చేస్తాడు? యాస్టీజ్గా ఆయన ఏమైతే చేశాడో వాటిని అనుసరించి చేస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా. సబ్ టైటిల్గా మీరు ఏం తీసుకోవాలంటే యేసుక్రీస్తును అభిమానించేవాడువా, శిష్యుడువా? అభిమానించేవాడువా, శిష్యుడువా? శిష్యుడిగా ఉండగోరేవా, అభిమానిగా ఉండగోరేవా? ఎలా ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు ఒక క్రైస్తవుడిగా అనేటటువంటి సందర్భాలన్నీ మీకు చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు శిష్యుడికి అభిమానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రియమైన దేవుని వరలారా. ఎందరో సమాజంలో మనకు కనపడుతున్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ, రాజకీయవేత్తలు కానీ. వాళ్ళందరిని మనం ఏం చేస్తాం? అభిమానిస్తాం. యేసుక్రీస్తు వారిని చూడండి, కేవలం క్రైస్తవులు మాత్రమే కాదండి, యావత్ భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు వారంటే అభిమానం ఉన్న వాళ్ళే కనీసం మినిమం 80% ఉన్నారు భూమి మీద. ఉన్నారా లేదా? సంఘానికి రాకపోయినా, బాప్తీసాలు తీసుకోకపోయినా, బోధలు వినకపోయినా, ప్రభు మాట వినబడగానే ప్రభు యొక్క
ఆ యొక్క స్వభావం గురించి మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు ప్రతి ఒక్కరూ అభిమానించేవాళ్ళు కానీ ప్రభువుని ద్వేషించేవాడు ఎవడో లేడు. ఒకవేళ ప్రభువుని ద్వేషిస్తున్నాడు అని అంటే ప్రభువుని గూర్చి వాడు తెలియని వాడైనా ఉండాలి, లేదా ప్రభు యొక్క గొప్పతనం వాడికి అర్థం కాకపోయినా ఉండాలి, లేదా ప్రభు మీద వాడికి ద్వేషమైన ఉండాలి. అట్లాంటి వాడు మాత్రమే ద్వేషిస్తాడు. అందుకే ప్రియులరా, ఇప్పుడు యేసుక్రీస్తుని అభిమానించేవారుగా ఉన్నామో, అనుసరించేవారుగా ఉన్నామో, ఈ ముగింపు అయిపోయే లోపు ఒక జడ్జిమెంట్ వస్తుంది. మనం దాన్ని క్లారిటీ తీసుకుందాం. ఇప్పుడు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మీరు అభిమానించేవారుగా ఉన్నారా, అనుసరించేవారుగా ఉన్నారా? మీరు చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు వారిని అభిమానించేవారా, అనుసరించేవారా? అనుసరించేవారేనా? అక్కడికి వెళ్ళటానికి ముందు ఒక మాట చూపిస్తాం మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఇది మీరు బాగా టైటిల్ రాసుకున్న దగ్గర పక్కన రాసుకోండి దీన్ని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరి బాప్తీసం పొందాం కదండి మనం క్రీస్తులో, అవునా తల్లి? మనం అందరం క్రీస్తులోనే కదా బాప్తీసం పొందాం. మరి ఆ బాప్తీసం పొందిన మనం అందరం కూడా ఎవరిని ధరించాం? క్రీస్తుని ధరించాం. ఇప్పుడు చదవండి ఈ మాట. ఏ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. జాగ్రత్తగా మీరు వినాలి. మళ్ళా చదువుతున్న ఈ మాట. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఇప్పుడు నువ్వు అభిమానించేదానివా, అనుసరించేదానివా? అభిమానించేవాడువా, అనుసరించేవాడువా? క్రీస్తులకు బాప్తీసం పొందావు, క్రీస్తుని ధరించేసావు శరీరం మీద. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు ఆయన, పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తును ధరించినటువంటి మీరు క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. నువ్వు అభిమానివా, అనుసరించే శిష్యుడువా? ఏదో తేల్చేస్తుంది బైబిల్. డిసైడ్ చేసుకో ఇప్పుడే, ఈ రాత్రే. క్రీస్తుని అభిమానించేవాడువా, అనుసరించేవాడువా? జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇప్పుడు నా క్యాటర్ ఏంటి? నేను అనుసరించేదానిగా ఉన్నానా? జస్ట్ అభిమానం మాత్రమేనా ప్రభు అంటే నాకు? అభిమానించేదాన్ని అయితే ఆచరించను. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. జస్ట్ ప్రభు మీద నాకు అభిమానం మాత్రమే ఉంటే ప్రభు యొక్క అవలక్షణాలని నేను అనుసరించను, ప్రవర్తించను. జస్ట్ అభిమానం అంతే నాకు. అట్లాంటి తత్వం గనక నీలో ఉంటే నువ్వు చస్తే పరలోకం వెళ్ళనుగాకెళ్ళవు. ఒకవేళ అనుసరించే తత్వం నీకుంటే, శిష్యుడిగా నువ్వు బ్రతకాలనుకుంటే, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఈరోజు నీలో కనపడాలి. అందుకే బైబిల్ చక్కగా చెప్తా ఉంది. కొన్ని మాటలు త్వరగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త ఎక్కువ రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు నిదానం చదువుకోండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు, ఎవరు చెప్పరు ఇలాంటి మాటలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యాడు. లేవనెత్తబడిన తర్వాత శిష్యుల్ని దగ్గరకు పిలిచేసి శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం కొంచెం జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. 18 నుంచి రా తల్లి, 18 నుంచి రా, క్లారిటీ ఉంటుంది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏం చెప్పాడు ప్రభువారు? సర్వలోకానికి వెళ్ళండి, వెళ్ళి సర్వజనులను ఎవరిగా చేయమన్నాడు? అభిమానులుగా ఏమైనా చేయమన్నాడా? అండర్లైన్ చేసుకోండి మాట. ఏం చేయమని చెప్పాడు ప్రభువారు శిష్యులతో? వాళ్ళను కూడా శిష్యులుగా చేయమన్నాడు. చేసి ఏం చెప్పాడు చూడండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చిచ్చు. ఈ 20వ వచనం జాగ్రత్తగా పాయింట్అవుట్ చేయాలి మీరు. శిష్యులైన వారందరూ ఏం చేయాలో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. చాలా అక్కడ వరకు. శిష్యులైనటువంటి వారు, ప్రభువును అనుసరించేటటువంటి వారు, అపోస్తులు ఏదైతే చెప్పారో దానిని ఏం చేయమన్నాడు? అనుసరించాలి. ఎప్పటికైనా మనం ఆలోచన చేద్దాం. మనం అభిమానించే టీమా, అనుసరించే టీమా మంది? మనం అనుసరించే వాళ్ళమా, అభిమానించే వాళ్ళమా? కన్ఫ్యూజన్ ఏమొద్దు, క్లారిటీ ఇస్తాం మీకు.
కన్ఫ్యూజన్ ఏముండదు మీకు ఇందులో. ప్రతి రెఫరెన్స్ మీకు క్లారిటీ చూపిస్తా ఇందులో. నేను ప్రభువుని అభిమానించే వాళ్ళమా అనుసరించే వాళ్ళమా అని అంటే ఆయన ఏం చెప్పి పంపిస్తున్నాడంటే శిష్యులకి, ఇదిగో లోకంలోకి వెళ్ళండి, మీరు వెళ్ళి సర్వజనులందరినీ కూడా మీరు ఏం చేయండి, శిష్యులుగా చేయండి. చేసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పమంటున్నాడు? 20 వచనం తల్లి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనాలని వారికి చెప్పండి. మీరు వెళ్ళి, శిష్యుడంటే ఏ పని చేయనివాడు కాదు, అన్ని పనులు చేయగలిగిన వాడై ఉండాలి అని చెబుతూ అంటున్నాడు కదా. మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. మరొక ప్రాముఖ్యమైన సంగతి చెప్తున్నాడు. యోహాను సువార్త తీయండి, 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చూస్తారా? కాబట్టి యేసు పాపము చేయ ప్రతివాడు, అదేనా 8:31, క్షమించండి 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. ఏమంటాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు? ఎవరైతే ప్రభువుని నమ్మారో, నమ్మి బాప్తీసం పొందారో, ఆ పొందినటువంటి వారందరూ కూడా చూడండి, వాక్యమందు నిలిచిన వారైతే, సత్యాన్ని గ్రహించేవారైతే ఆయనకు శిష్యులు అవుతారు. ఏమంటే అభిమాని నిలబడతాడా? అభిమాని నిలబడతాడా? అనుసరించేవాడు నిలబడతాడా? మీరు చెప్పాలి. వాక్యాన్ని అనుసరించి గైకొనేవాడు నిలబడతాడు, సత్యాన్ని గ్రహించేవాడు ఆయనకు శిష్యుడు అవుతాడని బైబిల్ క్లారిటీ ఇస్తుంది. ప్రియమైన దేవుని వర్లారు, ఇప్పుడు ఇక్కడ మరలా చదువుకుందాం ఒకసారి. దీన్ని చాలా బాగుంది మాట. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి, అండర్లైన్ చేసుకోండి మాట, సత్యమును గ్రహించెదరు అన్నాడు. ఏంటి వాక్యంలో మనం గ్రహించవలసింది? ఏంటా సత్యం? సత్యమైనది వాక్యములో మనం గ్రహించగలిగింది. మనం గ్రహిస్తేనే యేసుక్రీస్తు వారికి మనం శిష్యులు అవుతామంట. మరి ఏంటది గ్రహించేది? మనం దేనిని గ్రహించాలి? మనం మరొక్క మాట చూద్దాం. మరొక్క మాట 9వ అధ్యాయం, ఇదే అధ్యాయం 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ మాట చూడండి ఒకసారి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనో పని చేయలేడు. దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా ప్రభువారు? మనం బ్రతికున్నప్పుడే పని చేయాలి, చచ్చిపోతే మనం చేయలేమంటున్నాడు. దాని అర్థం అదే. పగలున్నప్పుడే పని చేయాలి అంటే ప్రాణం ఉండగానే పని చేస్తాం, చచ్చిపోయిన తర్వాత పని చేయలేం. అంటే మనం ఇప్పుడు బ్రతికున్నాం కనుక సమయాన్ని పోనివ్వకుండా పని చేయండి, నా తండ్రి పని చేయండి, నేను చెప్పిన మాట వినండి ప్రభు అంటున్నాడు. మరి రాత్రి వస్తుంది పని చేయాలని అంటున్నాడు. రాత్రి వస్తుంది పని చేయాలంటున్నాడు. రాత్రి అంటే ఏంటది? కటిక చీకటి, మరణం. మరణం వచ్చిన తర్వాత ఇంకెవడు పని చేస్తాడు? ఎవరు పని చేయలేడు. ఇప్పుడు సత్యాన్ని గ్రహించమన్నాడు. మరి ఆ సత్యం ఏంటి? అందులో మొదటి మాట మనం చూడగలిగితే ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయం. సత్యాన్ని గ్రహిస్తే ఆయన శిష్యులైతే ఆయన అనుసరించే వారుగా మనం ఉంటాం. 35వ వచనం తల్లి, 13:35. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అంటున్నాడు. ఇప్పుడు ప్రభువుని మనం అనుసరించే వాళ్ళమా అభిమానించే వాళ్ళమా అని మనం తెలియాలంటే ఓ మొదటి పాయింట్ ఒకటి చెప్పాడు. ఏంటా పాయింట్ తెలుసా? ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. ఎవరితో ప్రేమ? ప్రభువారు ఒక సూత్రం చెప్పాడు, చెప్పండి అదేంటో. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. ఈ విషయంలో ప్రభువుకి అభిమానులమా శిష్యులమా? చెప్పాలి ఇప్పుడు మీరు. ఇక్కడ మొదటి పాయింట్ చూపించాను మీకు. ఇప్పుడు ఏంటి ప్రేమ? ఏముంది దీంట్లో? సత్యం అంటే అదే. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రభువుకి శిష్యులమని చెప్పుకుంటూ తిరిగితే ఉపయోగం లేదు, మేము క్రైస్తవులమని చెప్పుకొని తిరిగితే ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రభువుకి నువ్వు అభిమానివా అయితే నీలో ప్రేమ లేదు.
జస్ట్ నీ అట్రాక్షన్ ఏంటంటే నేను క్రైస్తవునండి, నేను ప్రార్థనాపరుణ్ణండి, నేను భక్తిపరురాలనండి, నేను భక్తిపరుణ్ణండి, నేను ప్రతినిత్యం మందిరానికి వెళ్ళేవాడినండి, నేను పాటలు పాడేవాడినండి, బైబిల్ చదివేవాడినండి, ఇదంతా వేషధారణ అండి అని బైబిల్ చెప్తుందండి. అర్థమవుతుందండి? ఏముండాలంటున్నాడు దీంట్లో? ఏముండాలి? 30 చదవండి ఒకసారి. మీరు ఒకని ఎడల ఒకడు, ఎవరి ఎడల? ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మీరు నా శిష్యులని తెలుసుకోవాలంటే మీ మెడలో నా ట్యాగ్ వేసుకొని తిరిగితే అవ్వదు. అవుద్దా? బైబిల్ పట్టుకొని తిరిగితే అవుద్దా? వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగితే అవుద్దా? మెడలో స్లేవ్ గుర్తు వేసుకొని తిరిగితే అవుద్దా? అవుద్దమ్మా? పోయిన పద్దాకలు ఈ సందు నుంచి ఆ సందు వరకు పాటలు పాడకుండా తిరిగితే అవుద్దా? మరి ఎలా అవుద్ది? ప్రభువు శిష్యులు అవ్వాలంటే ఎలా ఉంటే అవుద్ది? ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉంటే అవుద్ది. అర్థమవుతుందా? ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉంటే అవుద్ది. మరి ఈరోజు నీలో ప్రేమ లేదంటే యేసుక్రీస్తును అభిమానించేటటువంటి లిస్టులోనే ఉన్నావు తప్ప యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒకడివి నువ్వు కాదు, ఒకదానివి నువ్వు అంతకన్నా కాదు. కానీ ఈరోజు ఏం చెప్పుకుంటాం తెలుసా? ఏం చెప్పుకుంటున్నాం మనం? మేము క్రైస్తవులం అండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం కదా ప్రారంభం. ఒకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ వద్దాం వెనక్కి. ఇంకొక లక్షణం చూద్దాం మనం. పిలిపిలికి రాసిన పత్రిక, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. మీరంటే ఎవరు? క్రీస్తులోనికి బాప్తీసం పొందినటువంటి, క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవులందరూ క్రీస్తు లాంటి మనసు కలిగి ఉండాలి. మరి క్రీస్తు లాంటి మనస్సు కలిగినటువంటి వారే క్రైస్తవులని పిలువబడతారు. కానీ ఈరోజు ఉందా క్రైస్తవుల్లో? మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? నా కోసం పెట్టలేదని చేయొద్దండి ఎవరైనా ఉంటే. యేసుక్రీస్తు వారు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ఎవరి కోసం పెట్టాడు ప్రాణం? ఈ మానవాళ్ళందరి కొరకు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరి కొరకు ప్రాణం పెట్టాడు. మరి ఈరోజు నువ్వు నేను ఎవరి కోసం ప్రాణం పెట్టాలి? పెట్టాలా ప్రాణం? పెట్టాలా వద్దా? పెట్టాలా వద్దా? ఒక రెఫరెన్స్ చూడండి బైబిల్లో. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. చాలు తల్లి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరంతో బ్రతికినంత కాలం శ్రమపడ్డాడు. ఎవరి కోసం పడ్డాడు? మానవాళి రక్షణార్థమై పడ్డాడు. అలా శ్రమపడినటువంటి ఆయనను మీరేం చేయమంటున్నాడు? ఆయనకున్నటువంటి మనసు ఏదైతే ఉందో, ఇతరుల కొరకు చేసినటువంటి త్యాగం, ఆ మనసు ఏదైతే ఉందో ఆ మనసును మీరు ఆయుధముగా ధరించండి అన్నాడు. ఏ మనసు ఇది? పొరుగు వారిని ప్రేమించే మనసు. ద్వేషించిన వారిని కూడా ప్రేమించే మనసు అయింది. అవమానించిన వారిని కూడా ప్రేమించే మనసు అయింది. నిందించిన వారిని ప్రేమించే మనసు అయింది. మొఖాన కాండ్రించి ఊసిన తుడుచుకొని క్షమించినటువంటి మనసు అయింది. అట్లాంటి మనసు ఆయన శిష్యులకు ఉండాలంటున్నాడు. ఆయన్ని అనుసరించే వారికి ఉండాలంటున్నాడు. అభిమానికి ఉంటుందా ఇది? అభిమానికి ఉంటుందా? ఉంటుందమ్మా? అభిమానికి ఉంటుందా? అభిమానికి ఉండదు. ఆయన శిష్యుడుగా ఆయన మాటను అనుసరించే వాడికి మాత్రమే ఈ లక్షణం ఉంటుంది. ఇప్పుడు నువ్వు నేను కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ఒకసారి ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 16 దగ్గర తల్లి, 16 దగ్గర. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము.
మనము కూడా, అండర్లైన్ చేసుకోండి మాట, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, అట్టి మనసు మనకుందా? ఉందండి? ఉందా? ఎట్టి మనసు? యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి మనసు. ఏంటి ఆయన మనసు? ఎదుటివారిని ప్రేమించే మనసు ఉంది ఆయనకి. ఎదుటివారు నశించిపోతారనే ప్రాణం పెట్టి రక్షించగలిగాడు. మరి ఈరోజు మనకుందా అని అడుగుతున్నా. ఉందండి మనసు? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారిని అభిమానించేవాడివా, శిష్యుడివా? నువ్వు అభిమానించేవాడివా, అనుసరించేవాడివా? అనుసరించేవాడివైతే మరి ఆయన చేసినటువంటి పని, ఆయన ప్రారంభించినటువంటి పని, ఈనాడు ఆయనను ధరించినటువంటి నీవు ఆయన మనస్సుకు తగినట్టుగా మరి పనిచేయాలిగా. పనిచేస్తున్నావా? మరి పైన 15 అంటాడు కదా, నిజంగా క్రీస్తుని అనుసరించేవాడివైతే, నిజంగా క్రీస్తు యొక్క మనసు నీకుంటే, తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు అంది బైబిల్. నిజంగా చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరినైనా తిట్టాడా? ఎవరినైనా తిట్టాడా? చివరికి దొంగ అని తెలిసి, ప్రభువుని పట్టిస్తాడని తెలిసి కూడా ఇస్కరియోతు యోధాని ఏమైనా ఒక్క మాట అన్నాడా ప్రభువారు? అన్నాడండి? ఎంతో నమ్మకంగా తిరిగారు. యేసుక్రీస్తు వారు పట్టబడిన వెంటనే గొర్రెల వల్ల చెదిరిపోయారు. ఈ శిష్యులంతా పారిపోయారు, ఎవరి దగ్గర. ఒక్కరినైనా ఒక్క మాట అన్నాడా? అక్కడ దాకెందుకండి, బళ్ళను తీసుకుని డొక్కలో పొడిచాడే, ఆయన ఏమైనా అన్నాడా? అదే నువ్వైతే ఏం చేస్తావు? బళ్ళను దాకెందుకు? ఏం బతుకురా బాబు నీది అన్నావు అనుకో, మొహం మీద పట్టుకొని ఊరుకుంటావా? అస్సలు ఊరుకోం. మరి ఎవరు మనం? ప్రభువుకి అభిమానులం, లోక సంబంధులం, వేషధారులం, భక్తి అనే ముసుగులో ఉన్న దయ్యపు సంతానం మనం. ఇదేనా భక్తి అంటే? చాలా ఉన్నాయి తల్లి, మీ కళ్ళు తెరిపించే పాఠాలు చెప్తే చాలా ఉన్నాయి బైబిల్లో. బైబిల్ని ఒకే వర్షన్లో మనం చదువుకుంటూ వెళ్తే మన బుర్ర పనిచేయదు. ఒక అద్భుతమైనటువంటి పదజాలంతో బైబిల్ని మనం చదవగలగాలి. ఆయన జ్ఞానం చొప్పున మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, నిజంగా ప్రభు మనసు మీకుంటే చెబుతున్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవముండదని మీరు ఎరుగుదురు కదా. సోమవారం నుంచి శనివారం వరకు లోకం మీద పడి, లోకంలో నచ్చినట్టుగా బ్రతికి, ఆడిని తిట్టి, ఈయన్ని తిట్టి, ఆళ్ళ తిట్టి, ఏళ్ళ తిట్టి, ఎక్కడికొచ్చి మంచి మంచి పాటలు పాడితే నిత్యజీవం ఇచ్చేస్తాడా? ఇస్తాడండి నిత్యజీవం? ఇవ్వడం. అందుకే అంటున్నాడు, సహోదరులను ప్రేమించకుండా ద్వేషించేవాడికి నిత్యజీవం ఉండదు. రెండవది, దేవుడు ఎలా లెక్కేసుకుంటున్నాడో తెలుసా అండి? సహోదరుని తిట్టినవాడు దేవుని దృష్టిలో నరహంతకుడు అంటున్నాడు దేవుడు. అంటే డైరెక్ట్గా ఒక మనిషిని కత్తి తీసుకెళ్ళి వాడి పొట్టలో పొడిచిన వాడితో సమానం అంటున్నాడు దేవుడు. అందుకే ఏ మనిషిని ద్వేషించటానికి క్రైస్తవుడికి రైట్స్ లేవండి. క్రైస్తవుడికి అధికారం లేదు. ఒకవేళ ఈరోజు నీకు దేవుని విలువ, క్రీస్తు చూపినటువంటి మాదిరి నీకు అర్థం కాక ఆచారబద్ధంగా కొనసాగుతున్నటువంటి ఆచార భక్తులనే భక్తనే ముసుగులో ఉన్నావు కనుక నీకు అర్థం కావట్ల భక్తి యొక్క నిర్వచనం ఏంటో. 25 కాపాడాడు కదా, తప్పించేసుకున్నాం కదా, 26లోకి వచ్చేసాం కదా అని సంకలు కొడుతున్నారు కొంతమంది. 26లో నువ్వు తప్పించుకోలేనిది ఒకటి ఉంది, అది ఎరగాలి నువ్వు. అది తప్పించగలిగే శక్తి, టెక్నాలజీ నీ చేతిలోనే ఉంది. 66 పుస్తకాలనే మహాజ్ఞాన గ్రంథం అందులో ఉందండి. గంటల తరబడి నువ్వు పట్టుకొని కూర్చునే రిమోట్లో లేదు, గంటల తరబడి నీ అరచేతిలో పెట్టుకొని చూస్తున్నటువంటి నీ మొబైల్లో లేదు.
దేవుని వాక్యంలో ఉంది. అది పరిశీలనతో మనం చదువుకోవాలి. అందుకే మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి చెబుతున్నాడు కదా, మరొక ప్రాముఖ్యమైన సంగతి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఏం చేయాలంటే మనమంతా క్రీస్తును ధరించినటువంటి మనమంతా ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలి. అపోస్తులు ఎవరి అడుగుజాడల్లో నడిచారు? క్రీస్తు అడుగుజాడల్లో నడిచారు. ఈరోజు మనమంతా ఎవరిని అనుసరించాలి? ఎవరి అడుగుజాడల్లో మనం నడవాలంటే అపోస్తుల బోధన అనుసరించాలి. క్రీస్తు అడుగుజాడల్లో మనం నడవాలి. దీన్ని ఉద్దేశించి పౌలు గారు ఒక మాట మాట్లాడాడు, ప్రాముఖ్యమైనటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూస్తారా ఒకసారి? పౌలు గారు చూడండి ఏమంటున్నారు, చాలా బాగుంటుంది ఈ మాట. ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు ఈయన? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. అంటే పౌలు గారు అభిమాన అనుసరించేవాడా? చెప్పాలి. ఇప్పుడు పౌలు గారిలో అభిమానం కనపడుతుందా? శిష్యత్వపు లక్షణాలు కనపడుతున్నాయా? శిష్యుడి లక్షణాలు కనపడుతున్నాయి. అనుసరించేవాడు అంటే శిష్యుడు. అందుకే అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం సంఘమా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు సంఘమైన సేవకుడైనా ఎవరిని పోలి నడుచుకోవాలి? ఎవరిని పోలి నడుచుకోవాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, యావత్ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి ఎవరిని పోలి నడుచుకోవాలో, ఎవరి వైపు మనం పరిగెత్తాలో, ఎవరి మీద మనం చూపుండాలో బైబిల్ చెప్తా ఉంది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం పరిగెత్తాలి. ఓపిక కావాలి. ఆ ఓపిక మనకు రావాలంటే మన గురి ఎవరి మీద ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు ఆధారం. అట్టి మనసును మనం ఆయుధంగా ధరించాలి. ప్రభు ఎంతో అలసట వచ్చింది ఆయనకి, ఎంతో శ్రమ వచ్చింది ఆయనకి, ఎన్నో కన్నీళ్ళు కార్చాడు ఆయన, ఎంతో రోదన పడ్డాడు ఆయన. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా తన యొక్క మాదిరిని ఆయన మార్చుకోలేదండి. ప్రభు ఎవళ్ళ పోలి నడుచుకున్నాడు? పరలోకమందున్న తండ్రిని పోలి నడుచుకున్నాడు ప్రభువారు. మరొక మాట చూస్తారా? మరొక మాట చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఎవరి మాట గైకుంటే? అంటే పొరుగువారిని ప్రేమించే ప్రేమ మనకు కావాలంటే మనం ఎక్కడ నేర్చుకోవాలండి? ఎక్కడ నేర్చుకోవాలి? ఇది క్రీస్తు వారిలో మనం నేర్చుకోవాలి. క్రీస్తులో మనం నేర్చుకోవాలి. ఇదంతా 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొననో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. చూసారండి? అంటే ప్రభువులో ఉన్నామని చెప్పుకుంటున్నాం మనం. మరి ప్రభువులో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనం అందరం కూడా ప్రభువులే నడుచుకుంటున్నామా? ఆలోచించండి ఒకసారి. ఆయన పొరుగువారిని ప్రేమించాడు, ఎక్కడ ద్వేషించలేదు. పొరుగువారి పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. నడుచుకోవాలంటే ఎలా నడుచుకోవాలి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ప్రియులరా చూడండి ఏమంటున్నాడు, ఎలా నడుచుకోవాలో. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను. ఏ మనసు ఉందట ఆయనలో? ఏ మనసు ఉంది? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు ధరించండి. క్రీస్తు యేసుకున్నటువంటి మనసు అనే ఆయుధాన్ని మీరు ధరించండి. మరి ఏ మనసు ఉంది ఆయనలో? ఆయన సాత్వికమైనటువంటి మనసు కలిగిన వాడు, దీన మనసు అనేటటువంటి మనసు కలిగిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఉందా అంటారా మనలో ఇది? ఒకసారి కొట్టి చూస్తారా గూగుల్లో?
దొరుకుద్దేమో మన గూగుల్లో, మన చేతిలో ఉన్న మొబైల్ గూగుల్లో కాదు, మన బ్రెయిన్లో ఉందంటారా మనలో. ఇది మళ్ళీ చదవండి ఒకసారి మాట, నేను సాత్వికుడను. ఇప్పుడు నేను సాత్వికుడని ప్రభు చెబుతున్నాడు. ఈ సాత్వికత ప్రభులోకి ఎలా వచ్చిందంటే తండ్రిలో నుంచి ప్రభుకి వచ్చింది. ఇప్పుడు క్రీస్తుని ధరించినటువంటి మనకు ప్రభు ద్వారా వస్తుంది ఇది. ఇప్పుడు ప్రభువుని ధరించాం, ప్రభు యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం. నడుస్తున్నటువంటి మనలో ఏముండాలి? క్రీస్తు లాంటి మనసు ఉండాలి. ఏ మనసు అది? ఏ మనసు అది? ఏ మనసు అది? దేన మనసు. దేన మనసు. దేన మనసు అంటే దయ్యం మనసా? కాదది. దేన మనసు అంటే తగ్గింపు స్వభావం కలిగినటువంటి మనసు. అది సాత్వికం, ప్రతిదానికి లోబడే తత్వం అది. కానీ ఈరోజు ఎక్కడ కనపడుతుందండి? ఉందా క్రైస్తవుల్లో ఇది? ఇది లేదంటే వారంతా ఎవరన్నమాట? ప్రభుకి అభిమానులు మాత్రమే, మందిరానికి మాత్రం వచ్చి వెళ్ళిపోవటానికి మాత్రమే పనిచేసేటటువంటి విశ్వాసం అది. హెబ్రీ పత్రిక 11:6 అదే మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు. అంటే పరలోకం నువ్వు చేరలేవు. పరలోకం చేర్చబడాలంటే ప్రభుకున్న మనసు నీలో ఉండాలి. ఉందా నీలో? ఆడంటే పడదు, ఈడంటే పడదు. ఈడంటే గిట్టదు, ఆడంటే గిట్టదు. చస్తే నీకు పరలోకం ఎందుకు ఇస్తాడు? ఇస్తాడమ్మా? ఇవ్వడు. పరలోకం వెళ్ళటం అంటే అంత ఈజీ అనుకున్నాను. పక్కన ఉన్నటువంటి జపాన్ వెళ్ళలేవు, ఆ పక్కన ఉన్నటువంటి దేశానికి బంగ్లాదేశ్కి పోలేవు. అమెరికా వెళ్ళగలవా? వీసా, పాస్పోర్ట్, వర్క్ పర్మిట్ లేకపోతే గేటు దగ్గర ఆపేస్తారు నిన్ను. ఎయిర్పోర్ట్ గేటు దగ్గరే, అమెరికా గేటు దగ్గర కాదు. నువ్వు ఎక్కటానికి వెళ్తున్న ఎయిర్పోర్ట్ గేట్ ఉంటుందో తెలుసండి, ఆ చెక్కింగ్ దగ్గర ఆపేస్తారు నిన్ను వెళ్ళకుండా. భూమి మీద ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు కదా. మరి పరలోకం ఎలా ఇస్తారు అనుకుంటున్నారు ప్రియులారా? మీరు ఆలోచించండి. ఎలా పడితే అలా బ్రతికితే పరలోకం రాదండి. ఎలా పడితే అలా బ్రతికితే పరలోకం రాదు. అందుకే క్రీస్తుకు మీరు అభిమానులుగా ఉన్నారా, శిష్యులుగా ఉన్నారా? మీరు రాలేకపోతున్నామండి. ఎందుకు రాలేకపోతున్నావు? ప్రభువుకి అభిమానిగానే ఉండాలనుకుంటున్నావా? ప్రభువుకి అభిమానిగా ఉంటే మరి పరలోకం రాదు కదా, ఆశీర్వాదాలు రావు కదా, నిత్య జీవం దొరకదు కదా, పునరుత్థాన బలం పొందలేవు కదా, యుగయుగాలు వేతనకరమైన ఆరణ అగ్నిలోకి జారిపోతావు కదా. నాకు కూడా శిష్యుడు అవ్వాలనే ఉందయ్యా, కానీ శిష్యుడుగా అవ్వకుండా చేస్తున్నటువంటివి కొన్ని ఉన్నాయి నా వెనకాల. అవి నన్ను అవనివ్వలేకపోతున్నాయి. అందుకే నేను అభిమానిగా నిలబడిపోయానని ఆలోచనతో ఒక మాట చూద్దామా? ఈరోజు మరి ప్రభు శిష్యుడుగా ఉన్నావో, అభిమానిగా ఉన్నావో, మరికొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. మరికొన్ని మాటలు చూద్దాం. ఒక పెద్ద మనిషి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఈయన చాలా వేరే అభిమానం అండి యేసుక్రీస్తు ప్రభు వారికి. కానీ ఈయన ఒక అధికారి, ఒక ఉద్యోగస్తుడిన. ఆ ఉద్యోగస్తుడు ఏం చేస్తున్నాడో ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏం డిస్కషన్ జరుగుతుందో యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రారంభ వచనాలు చదువుకుందామా? జాగ్రత్తగా వినాలి. ఈయన ఎవరో మనలాగా ఖాళీ పర్సనో లేకపోతే మరి జాబ్ చేస్తున్నాడో, మరి ఈయన పొజిషన్ ఏంటో మనం కొంచెం ఆలోచనతో ముందుకెళ్దాం. యూదుల అధికారి అయిన నికోదేము. ఎంతమంది తెలిసిన? ఎంతమంది తెలుసు తల్లి? యూదులకి అధికారి అయినటువంటి నికోదేము గారు ఎంతమంది తెలుసు? ఏమండి, ఈయనకు వాక్యం తెలుసు అంటారా, తెలియదు అంటారా? ఈయనకు వాక్యం తెలుసా, తెలియదా? చెప్పరేంటి? ఎప్పుడు చదువుకోలేదా యోహాను సువార్త 1వ అధ్యాయం? ఎప్పుడు నువ్వు 3వ అధ్యాయం చదువుకోలేదా? ఇకనైనా 26 చదువు బైబిల్. కొంచెం నీ బతుకు మారద్ది, నీ బతుకు నీ బుద్ధి మారద్ది ఇకనైనా. కనుక ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. యూదుల అధికారైన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండేను. ఎవరంటేనా? తెగ పరిసయ్యుల తెగ. క్యాటర్ ఏంటి? పని ఏంటి? యూదులకు అధికారి. ఇక్కడేమో పరిచయుడు, రెండవది యూదులకు అధికారి. అంటే ఖాళీగా ఉన్న పర్సన, పనిలో ఉన్న పర్సన్ అయినా? పనిలో ఉన్నటువంటి పర్సన్. 2వ వచనం. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి. ఏమండి, యేసుక్రీస్తు వారు పగల పని చేస్తున్నాడు, రాత్రి పని చేస్తున్నాడా? పగలంతా ఆయా ప్రాంతాలన్నీ కూడా తిరిగి బోధ చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఈయన రాత్రిపూట ఎందుకు వచ్చాడు ఈ పరిసయ్యుడు ప్రభు దగ్గరికి?
మరి మనమైతే పగులు రాలేము, రాత్రి కూడా రాలేము. ఎందుకంటే మనం అంత సాఫ్ట్వేర్ ఎంప్లాయం కదా. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ సిస్టమ్ ముందు వచ్చి మందిరంలో కూర్చున్నాం అనుకో, ఏమో మరి ఏం జరిగిపోద్దో ప్రమాదం అని చెప్పి ఆ సిస్టమ్ ముందు కూర్చొని మనం లేగం. ఎందుకంటే మనకి పగులు పని ఉంటుంది, రాత్రి కూడా పని ఉంటుంది. ఇక్కడ నికోదేము గారికి పగల మాత్రమే డ్యూటీ ఉంది, రాత్రి ఖాళీ. అవునా? అదే కనపడతాం అక్కడ. రాత్రి వచ్చాడంటే అర్థం ఏంటి? పగల ఖాళీ లేదు, పగల ఉద్యోగం ఉండటం వలన పగల ప్రభువును కలుసుకోవడానికి సమయం లేదు మనోడికి. కనుక రాత్రి వచ్చాడు. రాత్రి వచ్చి ఏమంటాడు ప్రభువారితో? చూడండి ఏమంటున్నాడు చూడండి. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చే బోధకుడువని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవ్వడను చేయలేడని అతనితో చెప్పాను. ఏం చెబుతున్నాడు వచ్చినోడు ఏం చెబుతున్నాడండి? అభిమాని ఏం చేస్తాడు? మా హీరో ఈ ప్యాంట్ వేస్తాడు, మా హీరో ఈ షర్ట్ వేస్తాడు, మా హీరో ఈ కళ్ళజోడు పెడతాడు, మా హీరో ఈ బండి నడుపుతాడు. అదేనా చెప్పేది? అభిమానులు చెప్పేది అదే కదండి. అదేనా చెప్పేది? ఇప్పుడు ఈ వీరాభిమాని గారు ఏం చేస్తున్నాడు? ప్రభు దగ్గరకు వచ్చి, అసలు నిన్న ఆ ప్రాంతంలో చచ్చిపోయిన వాళ్ళని లేపావంట, ఈ ప్రాంతంలో కుంటోళ్ళని లేపావంట, ఆ ప్రాంతంలో గుడ్డోళ్ళని బాగు చేసావంట, ఇదిగో 2 చేపలు 5 రొట్టెలను తీసుకెళ్ళి 5,000 మందికి పెట్టావంట. అసలు ఇది మామూలు విషయమా? ఇది నీ గురించి రోజు రోజుకి నేను నా జాబులో ఏంటంటే అసలు ఎంత ఆశ్చర్యపోయాను తెలుసా. నువ్వు మామూలుడు కాదు, నువ్వు దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి బోధకుడువు. ఆ దేవుని కృప ఉన్నవాడు తప్ప ఎవడు ఇలాంటి పనులు చేయలేడు అని చెబితే వెరీ గుడ్ అన్నాడా ప్రభువారు? అదే మనమైతే ఇప్పుడు ఎవడన్నా నా ముందుకు వచ్చి, అబ్బా అన్న ఏం మెసేజ్లు అన్నా, అసలు ఏం ఫాలోవర్స్ అన్నా, ఏంటన్నా ఈ సంఘం, అసలు ఏంటన్నా ఈ లగ్జరీ లైఫ్, అసలు అంత ఉద్యోగం వదిలేసుకున్నా కానీ అబ్బా ఎంత మెరిట్గా బ్రతుకుతున్నావు అన్న, నీకు సలాం అన్న అని 100 మంది నా ముందుకు వచ్చి పొగిడారు. ఎట్లా ఉంటుంది నాకు? మీకైతే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే నేనైతే పడనలే, కానీ ఎందుకంటే నాకు వాక్యం తెలిసి నేను పడినాం. అవ్వమ్మ గారు అంటుండు కాదు నేను పట్టంకి. అర్థమవుతుందండి? ప్రభువారు ఏమన్నాడు తెలుసా అండి? ఇలాగే పొగిడితే అందుకు చెప్తున్నాడు చూడండి. అందుకు యేసు ఏమన్నాడు తెలుసండి? నాన్న, నువ్వు పొగిడిన పొగడతలో చాలా వరకు వాస్తవమైన పొగడతలే, కానీ ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. అభిమానిగానే ఉంటే, నీ మనసు మారకపోతే నువ్వు చస్తావనే విషయం చెబుతున్నాడు. అసలు అక్కడ మాట్లాడిన మాట ఏంటి, ప్రభువారు చెబుతుందేంటి? అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా మీరు. అభిమానిగా ఉంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళావు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడమ్మా అంటే పాపుల రక్షకుడిగా పుట్టాడండి, పాపాలు తీయటానికి పుట్టాడండి. సిలువలో ఎందుకమ్మా ప్రాణం పెట్టాడు? మా పాపాలను తుడిచేయటానికి రక్తం పెట్టాడండి. నోటి మాటతో చెబితే సరిపోదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ తల్లికి పుట్టాడమ్మా అంటే బెత్లెహేములో ఉంది చూశారా కన్య మరియా, ఆమెకు పుట్టాడండి మా యేసు ప్రభు. నోటితో చెబితే సరిపోదండి, ఎందుకు పుట్టాడో నువ్వు ఎరగాలండి. ఈరోజు నేను 100 మెసేజ్లు 100,000 మెసేజ్లు చెబుతానండి. బ్రతుకలా లేకపోతే, ఆయన బోధన నేను అనుసరించి బ్రతకకపోతే పరలోకం నాకు ఉందంటారా? మీరు చెప్పండి. అందుకే అంటున్నాడు నాయనా, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. అసలు అక్కడ ఆయన చెబుతుంది ఏంటి? ఆయన పొంతనుందా? నువ్వేం సూచక్రియలు చేసావు, ఏం అద్భుతాలు చేసావు, అబ్బబ్బబ్బబ్బ ఆయన అంటుంటే ఏమంటాడు? నువ్వు కొత్తగా జన్మించాలయ్యా నికోదేమో, నువ్వు కొత్తగా జన్మించాలి. నువ్వు అభిమానిగా నాకుంటే సరిపోదయ్యా. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అద్భుతాలు, ఈ సూచక్రియలు దేనికోసమో తెలుసా? అజ్ఞానం అనే ఆత్మీయ గుడ్డితనంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి వాడి మనోనేత్రాలు తెరిపించడం కొరకే ఇవన్నీ నా తండ్రి చేత నేను చేస్తున్నా ఇవన్నీ. కానీ వాటితో పరలోకం రాదు వాళ్ళకి. దాని వెనకాల ఒకటి ఉంది, స్థిరపరచబడబోయే వాస్తవమైనటువంటి సత్యం అనే వాక్యం. దానిని స్థిరపరచడం కొరకే ఇవన్నీ నేను చేస్తున్నాను నికోదేం. వాటిని బట్టి నాకు అభిమానిగా ఉండటానికి వీల్లేదు.
అందుకే నువ్వు కొత్తగా జన్మించాలి, నువ్వు కొత్తగా జన్మించాలని ప్రభు చెబుతుంటే నికోదేముకి అర్థం కాల. మళ్ళా నేను పుట్టాలా అంటున్నాడు ఆ తల్లి గర్భంలో. అంటే ఒక అధికారికి ఏం అర్థం కాలేదు? దేవుని బోధ అర్థం కాలేదు ప్రియులారా, దేవుని బోధ అర్థం కాలేదు. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనం. గొప్పవాడెవడో? భోజన పంక్తిని కూర్చున్నవాడా, పరిచర్య చేయువాడా? జాగ్రత్తగా మీరు వినాలి. గొప్పవాడెవరో? కూర్చుని తినేవాడా, కూర్చున్న వాడికి వడ్డిచ్చేవాడా? ఇది క్వశ్చన్ అక్కడ మాట్లాడుతుంది. అదే ఎవరి గొప్పవాడు మీలో అనే సందర్భం వస్తే ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాడు ఆయన. మళ్ళీ ఒకసారి, గొప్పవాడెవడో? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. ఎలా ఉన్నాడు ప్రభువారు? పరిచర్య చేయటానికి వచ్చాడు తప్ప ఆయనకు సేవలు చేయించుకోవడానికి రాలేదు. ఆయన ఈ సమాజానికి సేవ చేయడానికి వచ్చాడు. ఏ సేవ చేయటానికి వచ్చాడు? ఏ సేవ చేయటానికి వచ్చాడు ఆయన? అపోస్తుల కార్యములు. తెలియాలిగా తల్లి మనకి ఏ సేవ చేయడానికి వచ్చాడో. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాడు. ఎందుకు పుట్టాడు సేవకుడుగా? నశించిపోతున్నటువంటి వారందరి దుష్టత్వం నుంచి. అంటే మానవాళికి నాశనం ఎలా వచ్చిందంటే దుష్టత్వం వలన వచ్చింది. ఏంటా దుష్టత్వం అనంటే పొరుగు వారిని ప్రేమించలేకపోవటం, పొరుగు వారిని ద్వేషించటం, పొరుగు వారిని అవమానించటం, పొరుగు వారిని హింసించటం. ఇది దుష్టత్వం అంటే. ప్రభువులో కనపడింది ఎక్కడైనా మనకిది? అభిమానుల్లో ఉంటుంది ఇది. ఏంటది? ఎదుటి వారిని ద్వేషించటం, ఎదుటి వారిని ప్రేమించలేకపోవటం, ఎదుటి వారి మీద అసూయపడటం, ఎదుటి వారి మీద దుర్భాషలు మాట్లాడటం, ఎదుటి వారిని మీద విమర్శతో మాట్లాడటం. ఇదంతా దుష్టత్వం. ఇది కేవలం ప్రభు మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పని అది. మరి శిష్యులైతే ఏ శిష్యుడైనా ఏమంటే ప్రభువుని తిట్టడం కానీ, ప్రభువుని అనుసరిస్తున్నటువంటి వారు లోకాన్ని తిట్టడం కానీ, లోకాన్ని ద్వేషించటం కానీ ఎక్కడైనా మనకు కనపడిందండి? ఎక్కడైనా మనకి? సిలువేస్తున్నప్పుడు పారిపోయారేమో కానీ ఆ తర్వాత ప్రభు పునరుత్థానుడే లేవనెత్తబడిన తర్వాత అందరి దగ్గర చేరారండి. ప్రభు దగ్గరికి అందరికి చేరిన తర్వాత వాళ్ళందరినీ బలపరిచి ధైర్యపరిచి చెప్తున్నాడు, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నా నామమున అనేకమైన నిందలు వస్తాయి, మీకు అవమానాలు వస్తాయి, కొడతారు మిమ్మల్ని, తిడతారు మిమ్మల్ని. అయినా సరే అభిమానుల్లా పారిపోకండి. మరేం చేయాలి? శిష్యుల్లా నిలబడండి. ఎందుకంటే నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, మీరు మరొకరి కొరకు ప్రాణం పెట్టండి. దాని కొరకే కదా మీరు నా శిష్యులయ్యారు. మీరు అది చెప్తున్నాండి ప్రభువారు. ఈరోజు ఇప్పుడే సడన్గా ఎంతమంది నిజమైనటువంటి క్రైస్తవులు అని ఒక టెస్ట్ పెట్టి క్రీస్తుని నీ నోటితో ఒప్పుకుంటే ఇప్పుడే నీ గొంతుకు వస్తానని ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అనుకుందాం కాసేపు. ఎంతమంది నిలబడతారు మీలో? ఎంతమంది ఉంటారమ్మా? అయ్యగారు ఖాళీగా ఉండి ప్రార్థన పెట్టారు, అందుకే మేము వచ్చామండి, మేము ఎవరు క్రైస్తవులం కాదు అంటారా? అంటారా? ఏమ్మా ఉన్నారు అలాంటి వాళ్ళు? ప్రాణం పోయినా ప్రభు కొరకు నిలబడే వాళ్ళు ఉన్నారా నేడు సంఘాల్లో? ఉన్నారండి. పేతురు గారిని ఎలా చంపారో తెలుసా అండి? పేతురు గారిని ఇప్పుడు సమయం లేదు కనుక మనకి వీఫర్ లాడ్లో పెడుతున్నా, ఒకసారి దాంట్లో పెడుతున్నా వాళ్ళందరిని ఎలా చంపారో. వీళ్ళంతా శిష్యులండి. శిష్యులంటే ఎలాగే ఉండాలి. ఇంటికి ఇలా చూసుకోండి. ఇవన్నీ వివరించడానికి మన సమయం సరిపోదు. ఇంక 2 మాటలు చూపించి ముగిస్తాం మీకు. శిష్యులంటే ఎలా ఉండాలి? అభిమానులు అయితే పారిపోతారు. అభిమానం కలిగిన వాడు నిలబడ్డో పారిపోతాడు.
క్యారెక్టర్ మారదు, వాళ్ళ బిహేవియర్ మారదు, వాళ్ళ మనసు మారదు. కానీ శిష్యుడైతే ప్రాణం పోయిన ప్రభు కోసం అలా నిలబడతాడు అంతే. వాడికున్న క్యాపబిలిటీ అది. ప్రాణం పోతున్నా అవతల వాడు నిందించిన అవతల వాడిని ప్రేమిస్తాడు, అవతల వాడు ద్వేషించిన అవతల వాడిని దీవిస్తాడు తప్ప ఎవడిని అవమానించడం, ఎవడిని నిందించడం, ఎవడి మీద అసూయగా ఉండడు. ఇది శిష్యుని లక్షణాలు. వైఫర్లాడ్లో పెడుతున్నాను, ఇంటికి వెళ్ళాక అందరూ చూడండి శిష్యులు ఎలా చనిపోయారు. వీళ్ళంతా శిష్యులండి, ఒరిజినాలిటీ. ఈరోజు నువ్వు కూడా దేవుని కోసం ఏం చేయబోతున్నావు సమాజంలో? పంపించిన తర్వాత చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత శిష్యులు ఎలా చనిపోయారో, ఎలా చంపబడ్డారో, ఎందుకోసం అంత త్యాగం వాళ్ళు చేశారో. మరి వాళ్ళు అనుసరిస్తున్నారా, మనం అనుసరిస్తున్నామా? వాళ్ళ అభిమానుల, మనం అభిమానులమా? అసలు ఎవరు మనం అనే ఒక క్లారిటీ కోసం అది మీకు పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి. మరికొన్ని మాటలు త్వరగా చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అనేటటువంటి దాంట్లో మరొక మాటను మీరు యాడ్ చేసుకోవాలి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎన్నిసార్లు చూపించాను ఈ మాట మీకు? 3 సార్లు చూపించు. ఇప్పటికే ఏం కలిగి నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. మరొక మాట చూస్తారా? మరొక మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు చూడండి. అక్కడ కొరింథీయులకు రాసినటువంటి 10:33 ఇలాగూ నేను కూడా స్వప్రయోజనం అంటే నా సొంత ఆలోచన, నాకు నేనే బాగుండాలి, నాకు నేనే గొప్పోడిని, అంతా నేనే అన్న ఆ సొంత ఆలోచన పక్కన పెట్టాలంటున్నాడు. అలాగున నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను. ఏం చేయాలంటే క్రైస్తవుడు నిజంగా క్రీస్తుకు శిష్యుడు అయితే అందరి పట్ల నువ్వు ఎలా ఉండాలి? అందరిని సంతోషపెట్టేవాడుగా ఉండాలి. మరి నీ వల్ల ఒక మనిషి బాధపడుతుందంటే, నీ వల్ల ఒక మనిషి బాధలోకి వెళ్ళిపోతున్నాడంటే, మరి నువ్వు క్రీస్తుకి శిష్యుడివేనా? ఆలోచించు ఒకసారి. పౌలు గారు అంటున్నాడు, అందరికీ సంఘంలో ఉన్నోళ్ళు కావచ్చు, సంఘంలో లేనోళ్ళు కావచ్చు, నా ఇంటోళ్ళు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రభు ఎలాగైతే పాపులను ప్రేమించాడో, సుంకరుని ప్రేమించాడో, లోకంలో ఉన్నటువంటి అన్ని జనాంగాన్ని ప్రేమించాడో, అలాగే ఆయనను పోలి నడుస్తున్నటువంటి నేను, ఆయనను ధరించినటువంటి నేను కూడా అందరి సంతోషం కొరకే నేను ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. నా స్వప్రయోజనం. కొంతమంది చూడండి ఒక ఆటలాగా ఉంటుంది, కొంతమందిని ఏడిపీయటం ఉంటుందా లేదా? మనం ఏడుతుంటే అవతల నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు జోకులు వేసుకొని. అది క్రైస్తవుల లక్షణం అంటారు? అది క్రైస్తవ లక్షణం కాదండి. అది ఈరోజు సాయంత్రానికి సంతోషంగా నువ్వు ఉండొచ్చు, నీ వల్ల పక్కనోడు బాధపడవచ్చు. రేపు అనేది ఒక దినం ఉంది, మర్చిపోతున్నాను. ఈ రోజుతో అయిపోదు. రేపు ఒక దినం ఉంది. ఎప్పుడు పగలే ఉంటుందా? ఎప్పుడు రాత్రే ఉంటుందా? ఉండదు. ఒకరోజు నీదవుద్ది, ఇంకొక రోజు ఆళ్ళదవుద్ది. ఏ క్రీస్తు ప్రేమనైతే కలిగి సంతోషాన్ని ఎదుటివారికి పంచమని చెబుతున్నాడో, ఆ సంతోషాన్ని పంచకుండా సంతాపాన్ని గనక నువ్వు వ్యక్తపరిస్తే శిక్ష తప్పదంటుంది గ్రంథం. మరొక మాట చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్న మాట చదువుకుందాం ఒకసారి. క్రీస్తు శరీరం అందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఇది ఫైనల్ మాటగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మనసును ధరించుకొని ఉండాలి? క్రీస్తు మనసునే మనం ధరించుకొని ఉండాలి. మరొక మాట గలతీయులకు రాసిన పత్రిక 6:10 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అట్టి మనస్సును ధరించినటువంటి మనం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, అట్టి మనస్సు కలిగినటువంటి మనం
కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా సంఘములో చేర్చబడిన వారి ఎడలను మనము మేలే చేయాలి, కానీ అస్సలు కీడు చేయటానికి వీల్లేదు. అర్థమవుతుందండి? నిజంగా క్రీస్తుకు శిష్యుడు అయితే ఎదుటి వారికి ఏం చేయాలి? మేలు చేయాలి. ఇందాక పౌలు గారు అన్నాడు, బయట ఉన్న వాళ్ళని కూడా, సంఘం బయట ఉన్న వాళ్ళని కూడా సంతోషపెట్టాను నేను అంటున్నాడు ఆయన. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారిని నువ్వేం చేయాలి? మేలే చేయాలి, కానీ కీడు చేయడానికి వీల్లేదు. ఒకవేళ కీడు చేసే స్వభావం కనుక నీకు ఉందనుకో, ఇప్పుడు నువ్వు క్రీస్తుకి ఎవరు? అభిమానివే కానీ శిష్యుడవు కానే కాదని చెప్తుంది గ్రంథం. ఇప్పుడు ఫైనల్గా ఒక్క మాట చూస్తారా? ఇప్పుడు నువ్వు అభిమానివైతే ప్రభు ఒక మాట చెప్తున్నాడు. నిజంగా తట్టుకోలేమండి ఈ మాట తట్టుకోలేము. ఎంతో ప్రేమగా మనల్ని రిసీవ్ చేసుకుంటారని ఎంతో దూరం నుంచి మనం ప్రయాణించి సంతోషంతో అన్నీ జరిగిపోయిన తర్వాత గేటు ముందుకు వచ్చాక మీరు ఎవరో మాకు తెలియదు, పక్కపో అని నెట్టేశారనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? అయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి 40 కిలోమీటర్లను ఆత్రంగా బండి వేసుకొని ఆడదాకా వచ్చావు. ఆడకొచ్చిన తర్వాత మీరు మా ఇంటికి రావడానికి వెళ్ళేది, గెట్ అవుట్ అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఉమక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఆత్రంతో వచ్చినాం. అయ్యగారు కారు పెట్టడానికి వెళ్ళేది, పక్కవో అని అనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? పొద్దున్న లెగితే కలిసిమెలిసి తిరిగేది ఆలయంతోనే, కలిసిమెలిసి తిరిగేది ఉండేది ఆలయంతోనే, కలిసి తినేది ఆయనతోనే, అన్నీ చేసేది ఆలయంతోనే. చివరికి ఏముందమ్మా? మా ఇంటికి రావడానికి నీకు వీలు లేదు, గెట్ అవుట్ అంది. పొద్దున్న లెగితే ఆయన పాటలే పాడుతున్నాం, పొద్దున్న లెగితే ఆయన ప్రసంగాలే చెప్తున్నాం, పొద్దున్న లెగిస్తే దేవుడు అద్భుతాలు ఆయన పేరట చేస్తున్నాం, స్వస్థతలు ఆయన పేరట చేస్తున్నారు, అన్నీ ఆయన పేరట చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, ఎంతకీ ఎవరు బాబు మీరు అన్నాడు ఆయన. అది చూడండి ఎంత బాగుందన్నమాట. ఒకసారి చూసుకుని ముగించేద్దాం. మత్తయి వార్త 22 నుంచి తర్వాత తల్లి 7వ అధ్యాయం 22 నుంచి వద్దాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? జాగ్రత్తగా వినాలి. వాక్య ప్రకటన వేరు, ప్రవచనం వేరు. వాక్య ప్రకటన వేరు, ప్రవచనం వేరు. ప్రవచనం అంటే జరగబోతున్న దాన్ని చెప్పటం, చెప్పినది జరిగిపోతే ఆ నెరవేరితే ప్రవచనం వాస్తవం. అది ఇప్పుడు నేను చెప్పా, దేవుడు నా కల్లో కనబడ్డాడు, పలానా రాజమండ్రి వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు, వాళ్ళకేదో గొప్ప మేలు చేయబోతున్నాడు, వాళ్ళకి మగపిల్లడు ఖచ్చితంగా పుట్టబోతున్నాడు అని నేను చెప్పా. ఇప్పుడు రాజమండ్రికి ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు నా ప్రవచనం నిజం అంటారా అబద్ధం అంటారా మీరు చెప్పాలి? అబద్ధమేనా? అసలు ప్రవచనాల కాలం ఏనిది? ప్రవచనాలు కాలం ముగిసిపోయింది. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారా లేరా? ఏమండి సోషల్ మీడియాలో కనపడుతున్నారా లేదా ప్రవచనాలు చెప్పేవాళ్ళు? అంటే వీళ్ళంతా ఎవరు? ముగింపులో మీరు చెప్పాలి, నేను చెప్పను. వాళ్ళంతా ఎవరు? నెక్స్ట్ నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? ఏమంటే దయ్యాలను వెళ్ళగొట్టిన కాలం ఎప్పుడు? దయ్యాలను వెళ్ళగొట్టిన కాలం ఎప్పుడు? ఇంటికి స్లాబ్ వేసే కాలం ఎప్పుడు? కిందంతా కట్టడం అయిపోతే ఇక లాస్ట్లో మిగిలిన స్టేజ్ ఏంటి? స్లాబ్ వేసే కాలం. స్లాబ్ వేయబడిపోయింది, ఇంట్లో గృహప్రవేశం కూడా అయిపోయింది. 3 ఏళ్ల తర్వాత సెంటరింగ్ పెట్టేవాడు వచ్చేసి, ఇంకా మీ ఇంటికి సెంటరింగ్ పెట్టలేదు ఏంటి అని అనుకోండి. ఎవడని వచ్చి మీరేమంటారు? అరే నీకు బుర్రగట్టపోయింది ఏంటి, పైన స్లాబ్ వేసాం మీ ఇంట్లోకి వచ్చి కూడా 3 ఏళ్ళు అంటారా లేదా? ఇప్పుడు దయ్యాలను ఎలగొట్టే కాలం ఇది. ఆ రోజు ఎందుకు ఎలగొట్టాడు ప్రభువారు? అది తెలియదు చాలామందికి. ఆయనను గూర్చినటువంటి వార్త వాళ్ళ బుర్రలోకి ఎక్కించడానికి ఎలగొట్టాడు. అసలు దయ్యపు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా బైబిల్లో? ఈరోజు కనబడుతున్న దయ్యపు లక్షణాలు కాదు. ఒక వీడియో చూపించమంటారా ఇప్పుడు? దయ్యం వీడియో. మళ్ళీ నిద్రపట్టదా ఇంటికి పోయాక? మీకు వద్దులేండి, నా దగ్గర ఉంచుకుంటా, తర్వాత చూపిస్తా. కొత్త ప్రొజెక్టర్ కొన్నాక అప్పుడు చూపిస్తా మీకు. ప్రియులరా, దయ్యాలు వెళ్ళగొట్టే కాలం ఇది కాదు. ఈరోజు దయ్యముల బోధ యందు లక్ష్యముంచిన ఎడల విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ చెప్పేశాడు పౌలు గారి చేత. అంటే అప్పటికేమైపోయింది? అది అంతరించిపోయింది. ఈరోజు పాపి మారాలంటే వాక్య ప్రకటన జరగాలి. మారని ప్రతివాడు ఎవరి కింద ఉన్నట్టు? దుష్టుని కింద ఉన్నట్టు.
అంటే మారని ప్రతి వాళ్ళలో ఏముంది? దుష్టత్వపు లక్షణాలు ఉన్నాయి. వాడు దయ్యం సంబంధి. సంఘానికి 10 ఏళ్ళ నుంచి వస్తున్నోడు కూడా ఇంకా దయ్యం పట్టిందని వెనక పడయ్యా, ముందుకు పడయ్యా, అటు పడయ్యా. అసలు దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? చెప్పు తీసి టప్ 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 కొట్టాలా? ఇప్పుడు సంఘానికి 10 ఏళ్ళ నుంచి పోతున్నావు, మళ్ళా దయ్యం పట్టిందని నేను కింద పడేస్తే ఏమన్నా? నన్ను ఏమన్నా చెప్పండి మీరు. నన్ను ఏమన్నాలండి? వాక్యం తెలియని అజ్ఞాని బోధకుడు అని చెప్పాలి, అంతేనా కదా? అది నేను చెప్పలేదండో, నా మీద కక్ష పెంచుకున్నారు. బైబుల్లో ఉంది, చూపిస్తే ఇప్పుడు మీకు. ఎలా కంటిన్యూషన్ చేయండి అన్నమాట. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అద్భుతాల కాలం ఎప్పుడు? ఇప్పుడు చనిపోయి లాజర్ని ఎన్నో రోజులు లేపాడు. ఎవరినైనా లేపమనండి వెళ్ళి. అద్భుతం అంటే అది. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎన్ని దినాల నుంచి కలిగింది? సంవత్సరాల తరబడి జరిగింది ఆమెకి. యేసుక్రీస్తు వారి దేహాన్ని ముట్టుకోవాలా? దేన్ని పట్టుకుని తెలుసండామా? వస్త్రపు చెంగు. ఎంతమందిని స్వస్థపరిచాడండి. కుంటివారిని, గుడ్డివారిని, గూనివారిని, నత్తివారిని. మరి ఈరోజు చేస్తున్నటువంటి బోధకుల అద్భుతాలు ఏంటయ్యి? ఒక వీడియో ఉందలేండి, ఎన్నుపోసలేదంట మహాతల్లికి. బెల్లంపల్లి ప్రార్థన చేశాడు. కింద మోకాళ్ళ దగ్గర పట్టుకొని ఊపాడు, పైన పట్టుకొని ఊపాడు, అటు సాగదీశాడు, ఇటు సాగ. మసాజ్ సెంటర్లో నేర్చుకొని ఉంటాడు ముందు, వాక్యం నేర్చుకోవడానికి ముందు. అటు ఊపాడు, ఇటు ఊపాడు, లేచి నుంచో పెట్టాడు. నడు అన్నాడు. ఏం చేశాడు తెలుసా? యేసుప్రభు ఏంకి కొత్త ఎన్నిపోస ఇచ్చాడు అన్నాడు. అమ్మని అమ్మ, మీకు ఎవరికైనా కావాలని చెప్పుండి, ఆయన దగ్గర పంపిస్తా, ఎల్దురు. కానీ ఉన్నది అమ్ముకుంటాడు, ఉన్నది అమ్ముకొని అయిపోయిందని చెప్పి ఇంటికి పంపిస్తాడు, వదిలిపోద్ది అప్పుడు మీ రోగం. మోసం, అంత మోసం అంటే మోసం. విశ్వాసము లేకుండా ఏ క్రియ విత్తనాలు లేకుండా పంట వస్తుందా మీరు చెప్పండి? ఇప్పుడు దున్నాం, నీట్గా దున్నాం పొలం, తెచ్చి స్టోర్ నుంచి విత్తనాలు తెచ్చి ఎక్కడ పెట్టుకున్నాం? ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం విత్తనాలు. 3 నెలల తర్వాత పొలం కాడికి వెళ్ళి, అబ్బా నా పొట్టలు ఎంత పొడిగేసి ఆడకి వెళ్ళినాం అనుకో, పొట్టలు ఉంటాయా పొలంలో? ఏముండదు, కొత్త గడ్డి మొలిసి ఉంటుంది పొలంలో. నీ విశ్వాసం లేకపోతే, సరైన విశ్వాసం లేకపోతే నీ బతుకు కూడా అంతే. అందుకే ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే. అక్కడెక్కడో పనికి మాలినోడుది కాదు, నీ విశ్వాసం నేను స్వస్థపరచాలి. అది టాలెంట్. అందుకే కంటిన్యూషన్ చేయండి. ఆ మాట ఏమంటున్నాడు చూడండి. అని చెప్పుదురు. ఏం చెప్తారంటే వీళ్ళు, నేను ప్రవచనాలు చెప్పలేదా ప్రభువా? దయ్యాలు వెళ్ళగొట్టలేదా ప్రభువా? అద్భుతాలు చేయలేదా ప్రభువా? ఎవరు చెప్తారు ఈ మాటలన్నీ? ప్రభువుని వెంబడించిన కొందరు చెప్తారు ఈ మాటలు. వీళ్ళంతా ఎవరు? శిష్యులు కాదు వీళ్ళు, అభిమానులు. ఆస్తులు సంపాదించుకోవడానికి వేషాన్ని ధరించినటువంటి అభిమానులు. ఎట్లాంటి అభిమానులందరూ గేట్లోకి వచ్చారు. గేట్లోకి వచ్చి, ప్రభువా వజ్రమ్మకే డోర్ తీస్తావు నాకు దీవా, ప్రమేలక్కే డోర్ తీస్తావు నాకు దీవా అని అంటే, ఒరే కొంచెం మీరు అక్కడ ఆగుండి, వీళ్ళ నెలలేని ముందు, తర్వాత మీ సంగతి చూస్తాను ఆడు పెట్టి అంటున్నాడు. ఏం చేశారా నా కోసం మీరు అని అడిగితే, ఒకడు అంటున్నాడు నీకోసం అద్భుతాలు చేశా కదా, మరొకడు అంటున్నాడు స్వస్థతలు చేశాం కదా, మరొకడు అంటున్నాడు అబ్బో ఎన్నో ప్రవచనాలు చెప్పాం కదా నీకోసం. ఎరా ఇవన్నీ నా కోసమే చేశారా? మరి నీకోసమే ప్రభువా. ఎరా ఇందులో ఎక్కడ కొన్న తండ్రి ఇష్టం కనపట్లేదుగా. మరి నా పేరటే దెయ్యాలను నిలగొట్టారు, బాగుంది. నా పేరటే స్వస్థతలు చేశారు, బాగుంది. నా పేరటే ప్రవచనాలు చెప్పారు, బాగుంది. కానీ చేసిన వాటన్నిటి వెనకాల మరి నా తండ్రి కూడా ఉండాలి కదా. మరి ఏది నా తండ్రి ఇష్టం కనపట్లేదేంటి? కాబట్టి ఇప్పుడు కంటిన్యూషన్ చేయండి. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? 10 ఏళ్ళ నుంచి కలిసిమెలిసి తిరిగాము. ఏమంటే ప్రాణం మీదకి వచ్చే ప్రమాదం వచ్చింది. అప్పుడు ఆ క్షణంలో అసలు నువ్వెవరో నాకు తెలియదురా అని వదిలేసి వెళ్ళిపోయామనుకోండి, ఎట్లా ఉంటుంది అంటారు? మీరు చెప్పండి ఒకసారి. ప్రాణం మీదకి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు సాయం చేస్తేనే బతుకుతాడు అంతే. నువ్వు సాయం చేస్తేనే బ్రతుకుతాడు, లేదా చచ్చిపోతాడు. అట్లాంటి టైంలో అసలు నువ్వెవరో నాకు తెలియదు అని నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, ఏంటాడు పరిస్థితి? అదే చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను,
అక్రమము చేయువారులారా, ఏమన్నాడు చూడండి, అక్రమము చేశారు మీరు చేసింది క్రమం కాదు, మీరు అనుసరించింది నన్ను కాదు. మరి ఎవరు అనుసరించారో తెలుసా? మిమ్మల్ని మీరే అనుసరించుకున్నారు. మీ మెప్పు కోసం, మీ గొప్పల కోసం మీరు చేశారు. ఒక మాట ఉంటుందండి, ఒకసారి వెనక్కి వెళ్ళొద్దాం, మళ్ళీ వద్దామా? ఇదే మత్తయి సువార్త 23 చూడండి. మత్తయి సువార్త 23 చూడండి, ప్రారంభ వచనాల్లో. ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళంతా? మత్తయి సువార్త 23 ప్రారంభ వచనాలు. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతోనూ ఎట్లన్నాడు చూడండి. అక్కడ జనం ఉన్నారు, ఆయన శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరితో ఈ మాట చెప్తున్నాడు. నాన్న జాగ్రత్తగా మీరు వినాలరా మీరు అని చెప్తున్నాడు వాళ్ళకి, శిష్యులకి. శాస్త్రులు పరిసయ్యులను మోషే పీఠ మందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పే వాటన్నిటినీ అనుసరించి గైకొనుండి, అయినను వారి క్రియలు చొప్పున చేయకండి. వాళ్ళు చెప్పే బోధన చూసావు, ఆ బోధన మాత్రం విను జాగ్రత్తగా. అంతేగాని వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నవో, లోక సంబంధమైనవి, దేహ సంబంధమైనవి, వాటిని మాత్రం మీరు అనుసరించి చేయకండి అని చెప్పాడు. అక్కడ ఏం చేస్తారంట వారు చెప్పుదురు కానీ చేయరు. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారు? చెప్పారు కానీ చేయలేదు. ఎవరి చిత్త ప్రకారం చేయలేదు? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయలేదు ప్రియులరా. అందుకే ప్రభు అన్నాడు, అక్రమము చేయవారులరా నా యొద్ద నుండి పోండి. అసలు మిమ్మల్ని అన్నాడు నేను ఎరుగనంటే ఎరుగను అన్నాడు. ఆలోచించండి ప్రియులరా. అభిమానులుగా ఉంటే ఆయన అంటున్నాడు, అసలు మిమ్మల్ని నేను ఎన్నడను ఎరుగను అంటున్నాడు. కనుక శిష్యులుగా మనం ఉండగలిగితే, అనుసరించేవారమైతే, వాక్యాన్ని అనుసరించేవారమైతే, ఖచ్చితంగా మనలో ఏముండాలి? క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనలో ఉండాలి. ఏంట మనసు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ ఒక్క మాట చాలండి క్రైస్తవుడికి అన్ని అంశాల. పొరుగు వారిని ప్రేమించటంలో ఉన్నటువంటి త్యాగం వెలకట్టలేంది ప్రియులారా, మీరు ఆలోచించండి. అందుకే ప్రభువుకి అభిమానిగా ఉన్నావో, శిష్యుడిగా ఉన్నావో, ఈ రాత్రి ప్రార్థన చేసుకొని నీ నిర్ణయం మార్చుకొని ఆయనను హత్తుకొని బ్రతకాలని ప్రభు పేరట ఈ బైబిల్ తరగతి అంతట్లో మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.